పిసినారి కాకి. ఎండాకాలం చాలా తీవ్రంగా మొదలవుతుంది. రోజు రోజుకి ఎండలు మండిపోతూ ఉంటాయి. ఊరిలో ఎవరింట్లో కూడా ఫ్రిడ్జ్ ఉండదు. అందరూ కుండలలో నీళ్లు తాగి సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ చిచ్చుకాకి తన ఊరి వాళ్ల కంటే గొప్పగా ఉండాలని, అలాగే ఈ ఎండాకాలాన్ని చల్లగా ఎంజాయ్ చేయాలని ఒక కొత్త పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుంటుంది. ఆ ఫ్రిడ్జ్ ని ఇంట్లో పెట్టి ఊరి వాళ్ళందరికీ చూపించి తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఒకరోజు తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద కలిసి చిచ్చు ఇంటికి వస్తారు. రండి రండి, చూసారా నా కొత్త ఫ్రిడ్జ్? మన ఊర్లో ఎవరి ఇంట్లో లేదో తెలుసా? నేను సిటీకి వెళ్లి మరీ తెచ్చుకున్నాను. లోపల చూడండి ఎంత చల్లగా ఉందో. ఐస్ గడ్డలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఎండాకాలం అంతా నేను చిల్ అయిపోతాను. అబ్బా, నిజంగానే చాలా బాగుంది చిచ్చు. ఈ ఎండలకి ఒక్క గ్లాస్ చల్లటి నీళ్లు తాగితే ప్రాణం లేచొస్తుంది. మేం కూడా కుండల్లో నీళ్లు తాగి తాగి విసుగొచ్చేసిందనుకో. అవును చిచ్చు, ఫ్రిడ్జ్ చాలా పెద్దదిగా ఉంది. లోపల చాలా ఖాళీ స్థలం కూడా ఉంది. ఈ ఎండలకి మా పిల్లలు కూడా చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్స్ కావాలని ఏడుస్తున్నారు. మేం కూడా మా వాటర్ బాటిల్స్ తెచ్చి మీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా? అవును చిచ్చు, ఊర్లో ఎవరికి ఫ్రిడ్జ్ లేదు కదా. అందరి ఇంట్లో ఉన్న ఒక్క వాటర్ బాటిల్ తెచ్చి నీ ఫ్రిడ్జ్ లో పెడితే మధ్యాహ్నం ఎండలో ఎవరికైనా దాహం వేసినప్పుడు చల్లగా తాగుతారు. ఏవైనా అయితే కొద్దిగా కరెంటు బిల్లు మేమిస్తాంలే. చిచ్చుకాకి మొహం ముడుచుకుంటూ, అమ్మా, అందరి వాటర్ బాటిల్స్ నా ఫ్రిడ్జ్ లోనా? నా ఫ్రిడ్జ్ ఏమైనా ఊరి చెరువు అనుకున్నారా ఏమిటి? అందరూ తెచ్చి పెడితే నా సరుకులు ఎక్కడ పెట్టుకోవాలి? ఆయన రోజు మీరు వచ్చి ఫ్రిడ్జ్ తలుపు తీస్తూ వేస్తూ ఉంటే లోపల ఉన్న గ్యాస్ అంతా పోతుంది. కంప్రెసర్ బ్లాస్ట్ అయిపోతుంది తెలుసా? అలాగా అలాగా ఏంటి చిచ్చు? మేం రోజంతా తీయంలే. ఉదయం ఒక బాటిల్ పెట్టి మధ్యాహ్నం కోసి తీసుకుంటాం. పిల్లలు ఏడుస్తున్నారని అడుగుతున్నాం అంతే. చిచ్చుకాకి మనసులో, వాళ్ళ డబ్బులతో కరెంటు బిల్లు కట్టి నా ఫ్రిడ్జ్ ని నేను మంచిగా వాడుకోవచ్చు కదా. ఎలాగో లోపల చాలా ఖాళీ ఉంది. సరేలే, మీరెంతలా అడుగుతున్నారు కాబట్టి నా మనసు వెన్న కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కింటికి ఒక్క బాటిల్ మాత్రమే పెట్టాలి. అది కూడా నేనే తీసిస్తాను. మీరెవరూ నా ఫ్రిడ్జ్ తలుపు ముట్టుకోకూడదు. సరే చిచ్చు, అలాగే చేస్తాం. నువ్వు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. అలా ఊరి పక్షులందరికీ చిచ్చుకాకి ఇంట్లో వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఉదయం అందరూ వచ్చి బాటిల్స్ పెడతారు. మధ్యాహ్నం వచ్చి చల్లటి నీళ్లు తీసుకుని వెళ్తుంటారు. చిచ్చుకాకి మాత్రం వాళ్ళ డబ్బులతో కరెంటు బిల్లు కడుతూ తన కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని భలే ఆనందంగా వాడుకుంటూ ఉంటుంది. కానీ తన పిసినారితనం మాత్రం ఎక్కడికి పోదు. ఒకరోజు ఊరిలో ఉన్న వాటర్ కుళాయి హఠాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. నీళ్లు అస్సలు రావు. తుని పిచ్చుక కుళాయి దగ్గర కూర్చొని, ఏంటి చోటు, గంట నుండి చూస్తున్నాను, ఒక్క చుక్క నీళ్లు కూడా రావట్లేదు. ఇంట్లో చూస్తే చుక్క నీళ్లు లేవు. పిల్లలు దాహంతో ఏడుస్తున్నారు. నా ఇంట్లో కూడా అంతే తుని. ఈ రోజు అస్సలు వాటర్ ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. ఉదయం నుండి ఒక్కదానికి కూడా నీళ్లు దొరకలేదు. ఈ ఎండకి గొంతు ఎండిపోతుంది తెలుసా? నేను ఇప్పుడే పంచాయతీ వాళ్ళతో మాట్లాడారు. బోర్ మోటార్ పాడైపోయిందంట. అది రిపేర్ చేయడానికి రేపటిదాకా టైం పడుతుందట. ఈ రోజు మొత్తం మనకి నీళ్లు రావు. ఈ ఎండలకి నీళ్లు లేకుండా ఎలా బ్రతకాలి? అమ్మో, రేపటి వరకా? నా కూతురు బుజ్జికి అప్పుడే ఆకలి దాహంతో కళ్ళు తిరుగుతున్నాయి. చోటు, మనం ఉదయం చిచ్చుకాకి ఫ్రిడ్జ్ లో పెద్ద వాటర్ బాటిల్స్ పెట్టాం కదా, అవి ఫుల్లుగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెచ్చుకుంటే ఈ రోజంతా ప్రాణం నిలబడుతుంది. అవును తుని, నేను కూడా 2 పెద్ద బాటిల్స్ పెట్టాను. చిచ్చు ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లో చాలా వాటర్ ఉంటాయి. తన దగ్గర మనం ఎక్స్ట్రా వాటర్ కూడా అడిగితే ఇస్తుంది. అసలే మనం తెలిసిన వాళ్ళం కదా. పదండి, అందరం కలిసి చిచ్చు ఇంటికి వెళ్దాం. ఊరి పక్షులందరూ దాహంతో నోరెండిపోయి కంగారుగా చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్తారు. చిచ్చుకాకి అప్పుడే ఫ్రిడ్జ్ తీసి చల్లటి నీళ్లు గటగటా తాగుతూ ఉంటుంది. వాళ్ళని చూసి కంగారుగా ఫ్రిడ్జ్ డోర్ వేసేస్తుంది. ఏమిటి, అందరం ఒకేసారి వచ్చారు? మధ్యాహ్నం తీసుకెళ్తామన్నారు కదా, ఇంకా తొందరగా వచ్చారేంటి మీ బాటిల్స్ కోసం? చిచ్చు, ఊరిలో కుళాయి పాడైపోయింది. రేపటిదాకా నీళ్లు రావంట. ఇంట్లో చుక్క నీళ్లు లేవు. పిల్లలు దాహంతో చస్తున్నారు. మేము ఉదయం పట్టిన బాటిల్స్ మాకిచ్చేయి. అలాగే నీ దగ్గరున్న నీళ్లు కూడా కొద్దిగా ఇస్తే అందరం తాగి ప్రాణాలు దక్కించుకుంటాం. అవును చిచ్చు, నా గొంతు ఎండిపోతుంది. కొంచెం తొందరగా చల్లటి నీళ్ళివ్వు. పిల్లలకిస్తే కొద్దిగా శక్తి వస్తుంది. చిచ్చుకాకి పిసిదారితనంతో, ఏమిటి, నా దగ్గర నీళ్ళు అడుగుతున్నారా? నా ఫ్రిడ్జ్ లో ఉన్నవే 4 బాటిల్స్. అవి నా కొడుకు చిన్నుకి నాకు ఈ రోజు రేపటి దాకా కావాలి. నేను మీకు ఎలా ఇస్తాను? ఏంటి చిచ్చు అలా అంటావు? నువ్వు రోజు 10 బాటిల్స్ ఫ్రిడ్జ్ లో పెడతావని మాకు తెలుసు. ఊర్లో ఎవరికి నీళ్లు లేవు, కానీ నీ దగ్గర ఉన్నాయి. ఇలా ఆపత్కాలంలో ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే ఎలా? మనమందరం స్నేహితులం కదా. స్నేహితులే గాని నీళ్ళు ఇస్తే నా కరెంటు బిల్లు ఎవరు కడతారంట? ఆయన మీరు తెచ్చిన బాటిల్స్ లోని నీళ్లు కూడా ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టుకుపోయాయి. అవి కరగడానికి రాత్రి వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఐస్ గట్లు ఇస్తే మీరు కొనుక్కొని తింటారా ఏమిటి? చిచ్చు,
అబద్ధాలు చెప్పకు. ఉదయం పెట్టిన నీళ్లు గడ్డ ఎలా కట్టుకుంటాయి? దయచేసి కొన్ని నీళ్ళివ్వు చిచ్చు. బుజ్జికి దాహం వేస్తుంది. ఒక్క గ్లాస్ నీళ్ళివ్వు చాలు. చిచ్చుకాకి విసుక్కుంటూ, అబ్బబ్బబ్బా, ఈ గోలేంటి నాకు? మీరు వెళ్ళేలా లేరు, నాకు తెలుస్తుందిలే. ఆగండి, తెస్తాను. చిచ్చుకాకి లోపలికెళ్ళి ఒక చిన్న ప్లాస్టిక్ కప్లోకి కొన్ని నీళ్లు పోసుకుని తెస్తుంది. అందరూ ఆశగా చూస్తూ ఉంటారు. చిచ్చు ఆ చిన్న కప్పులో ఉన్న నీళ్ళని తుని, చోటు, మహిళ చేతుల్లో చుక్కలు చుక్కలుగా పోసేస్తుంది. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి చిచ్చు ఇది? చేతిలో 2 చుక్కలు నీళ్లు పోసావు. ఇవి తాగితే దాహం తీరుతుందా? ఒక్క గ్లాస్ నీళ్లు కూడా ఇవ్వవా? అంతకంటే ఒక్క చుక్క కూడా లేదు నా దగ్గర. ఆ చుక్కలు తాగి నోరు తడుపుకోండి. నా ఫ్రిడ్జ్ ఏమైనా నిధులు దాచేస్తుందా ఏమిటి? నేనివ్వను అంతే. ఇష్టం ఉంటే మీరు నెల రోజులుగా నా కరెంటు బిల్లు కట్టినవి తెచ్చుకోండి. నేను లోపలికి వెళ్తున్నాను. చిచ్చుకాకి కోపంగా లోపలికి వెళ్లి తలుపేసుకుంటుంది. తుని, చోటు, మహిగ్రద్ద చాలా బాధపడతారు. పిల్లలకి ఒక్క గ్లాస్ నీళ్లు కూడా ఇవ్వలేని తన పిసినారితనం చూసి వాళ్ళకి కళ్లల్లో నీళ్లొస్తాయి. ఏమి చేయలేక దాహంతో వాడిపోయిన మొహాలతో ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లిపోతారు. ఇదంతా ఇంట్లో ఉన్న చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి చూస్తూనే ఉంటాడు. వాడికి తన తల్లి చేసిన పని చాలా తప్పుగా అనిపిస్తుంది. అమ్మో, ఏంటమ్మో ఈ పని? తుని పిన్ని, చోటు పిన్ని ఎంత దోహంతో వచ్చి నీళ్లు అడిగారు. వాళ్ళ పిల్లలు కూడా దోహంతో ఉన్నారు. మన ఫ్రిడ్జ్ నిండా నీళ్లున్నాయి కదా, వాళ్ళకి ఒక్క గ్లాస్ ఇస్తే పోయేదేముంది? ఎందుకంత పెసనారుతనం చూపించావు? మరి చిన్నగా నీకు తెలియదురా, మనం ఫ్రీగా ఇస్తే వాళ్ళు అలవాటు పడిపోతారు. రేపటిదాకా కుళాయి రాకపోతే మన నీళ్ళన్నీ కూడా వాళ్ళకే అయిపోతాయి. మనం ఏం తాగాలి? అమ్మా, నువ్వు చేసేది చాలా తప్పు. నీకొక విషయం గుర్తుందో? నెల రోజుల క్రితం నువ్వు పని మీద సిటీకి వెళ్ళావు. ఒక వారం రోజులు ఒక్కడే ఉన్నావు. అప్పుడు నన్ను ఎవరు చూసుకున్నారు? చిచ్చుకాకి ఆలోచిస్తూ, ఎవరో తుని, చోటు వాళ్ళే కదా నిన్ను చూసుకుంది. అవునమ్మా, నువ్వు సిటీకి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు ఎలా చూసుకున్నారో తెలుసా? వాళ్ళ పిల్లల కంటే నాకు ఫుడ్ ఎక్కువ పెట్టేవారు. నేను ఆకలిన్నప్పుడల్లా తుని పిన్ని తన వంతు నుండి కూరలు తెచ్చి పెట్టేది. చోటు పిన్ని తన షాప్ నుండి నాకు ఇష్టమైన చాక్లెట్, బిస్కెట్లు ఫ్రీగా ఇచ్చేది. నన్నెంతో ప్రేమగా చూసుకునేవారు. వాళ్ళ పిల్లలు పుచ్చి పన్ను నాతో పాటు అన్ని పంచుకునేవాళ్ళు. నేను ఒక్క రోజు కూడా నిన్ను మిస్ అవ్వలేదు. అంత బాగా చూసుకున్నారు. చిచ్చుకాకి మౌనంగా వింటుంది. మొహంలో చిన్న మార్పు వస్తుంది. కానీ నువ్వు ఈ రోజు వాళ్ళకి దాహం వేసొస్తే ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వడానికి కూడా ఎంత కకృతి పడ్డావు. కొన్ని నీళ్లు చేతిలో పోసావు. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఆలోచించావా? మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకున్నారే, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం దారుణంగా ప్రవర్తించాం. నీకు అసలు మనసుందా అమ్మా? నాకు చాలా సిగ్గుగా ఉంది. చిన్నుకాకి చెప్పిన మాటలు చిచ్చుకాకి గుండెకి గట్టిగా తగులుతాయి. తన పిసినారితనం వల్ల ఎంత మంచి స్నేహితులని బాధ పెట్టిందో తనకి అర్థమవుతుంది. తను సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్నుని ఎంత ప్రేమగా చూసుకున్నారో గుర్తు తెచ్చుకుని చిచ్చు కళ్ళల్లో నీళ్లొస్తాయి. తన తప్పు తెలుసుకుని చాలా పశ్చాత్తాపడుతుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, మరే చిన్నగా నువ్వు చెప్పింది నిజమేరా. నేను నా పిసినారితనంలో పడి మనుష్యత్వం మర్చిపోయాను. డబ్బులు, కరెంటు బిల్లు తప్ప వాళ్ళ ప్రేమ నాకు కనిపించలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశానురా. వాళ్ళని చాలా గట్టిగా అవమానించాను. నన్ను క్షమించురా. నన్ను క్షమించమని అడగడం కాదమ్మా, ఇప్పుడే ఫ్రిడ్జ్ లో ఉన్న పెద్ద వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వు. వాళ్ళని క్షమాపణ అడుగు. అవునరా, నేను ఇప్పుడే వెళ్తాను. నా తప్పు నేను దిద్దుకుంటాను. చిచ్చుకాకి వెంటనే ఫ్రిడ్జ్ తీసి అందులో ఉన్న అన్ని పెద్ద వాటర్ బాటిల్స్ ని ఒక బాస్కెట్ లో పెట్టుకుని కంగారుగా తుని పిచ్చుక ఇంటి దగ్గరికి పరిగెడుతుంది. అక్కడ తుని, చోటు, మహి పిల్లలు అందరూ దాహంతో కూర్చొనుంటారు. చిచ్చుకాకి వెళ్ళగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. తుని, చోటు, మహిగారు, ఇదిగో చల్లటి నీళ్ళు. ఎన్ని కావాలో అని తాగండి. పిల్లలు రండి తల్లి, గటగట తాగేయండి. పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు ఇది? ఇప్పుడే కదా ఒక్క చుక్క నీళ్లు లేవు అని చేతిలో పోసావు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని బాటిల్స్ తెచ్చావు? ఏమైంది నీకు? చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, నన్ను క్షమించండి తుని. నా పిసినారితనం నన్ను పిచ్చిదాన్ని చేసింది. మీరు అడిగినప్పుడు నేను కరెంటు బిల్లు గురించి, డబ్బుల గురించి ఆలోచించాను, కానీ మీ దాహం గురించి ఆలోచించలేదు. చిన్ను నాకు బుద్ధి చెప్పాడు. నేను సిటీకి వెళ్ళినప్పుడు మీరు వాడిని ఎంత ప్రేమతో చూసుకున్నారో వాడు చెప్పగానే నా గుండె ఆగిపోయింది. మీరు నాకు ఎంతో చేశారు. నేను ఒక్క గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి కకృతి పడ్డాను. దయచేసి నన్ను క్షమించండి. ఈ నీళ్లు తాగండి. ఏడవకు చిచ్చు, నీకు నీ తప్పు తెలిసింది కదా, అదే చాలు. మన స్నేహితులం, ఒకరికొకరు సహాయం చేసుకోవడమే మన ధర్మం. అవును చిచ్చు, పిసినారితనం వ్యాపారానికి పనికొస్తుంది, కానీ స్నేహితుల మధ్య ఆపత్కాలంలో పనికిరాదు. నువ్వు తెలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. తొందరగా నీళ్లు పోస్తే ఆ పిల్లలు తాగుతారు. ఇదిగో బుజ్జి, తీసుకో తల్లి. బన్ను, నువ్వు కూడా తాగరా. ఈ రోజు నుండి నా ఫ్రిడ్జ్ మీరే. మీరు ఎప్పుడు చల్లటి నీళ్ళు కావాలన్నా వచ్చి తీసుకోండి. థాంక్స్ చిచ్చు అత్త, ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. నా ప్రాణం లేచొచ్చింది. అవునత్త, నీకు చాలా థాంక్స్.
అలా చిచ్చుకాకి తెచ్చిన చల్లటి నీళ్లు తాగి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. చిచ్చుకాకి తన పిసినారితనాన్ని పక్కన పెట్టి అందరితో కలిసిపోతుంది. చిన్నుకాకి తన తల్లిలో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషిస్తాడు. ఆ రోజు నుండి చిచ్చుకాకి ఎప్పుడు కకృతి పడకుండా అందరితో ఎంతో ప్రేమతో ఉంటూ తన ఫ్రిడ్జ్ ని అందరికీ వాడుకోవడానికని ఇస్తుంది. చిచ్చు ఇంటిపైన చేపల వర్షం. మధ్యాహ్నం పూట బయట తిరగడానికి కూడా వీలు లేకుండా ఎండలు మండిపోతూ ఉంటాయి. ఊరి పక్షులన్నీ చల్లదనం కోసం ఊరి బయటున్న పెద్ద చెరువు దగ్గరికెళ్లి చెట్ల నీడలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. చెరువులో నీళ్లు కొద్దిగా తగ్గినా అందులో చేపలు మాత్రం భలే ఆనందంగా ఎగురుతూ కనిపిస్తాయి. తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద చెరువు కట్టున కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి వస్తారు. అబ్బా, ఏంటి ఎండలు! ఇంట్లో అయితే ఉడుకు పుట్టి ప్రాణం పోయేలా ఉంది. అందుకే ఈ చెరువు కట్టుకొచ్చాను. ఇక్కడ గాలి కొంచెం చల్లగా తగులుతుంది. అవును తుని, ఆ చెరువులో చేపల్ని చూడు. ఎండకి భయపడి నీళ్లలో ఎంత హాయిగా ఈత కొడుతున్నాయో. మనకి కూడా అలా నీళ్లలో రోజంతా ఉండిపోవాలని అనిపిస్తుంది. చేపల అదృష్టం అలా ఉంది చోటు. ఈ ఎండలకి మనకి కనీసం తాగడానికి చల్లటి నీళ్లు కూడా సరిగ్గా దొరకట్లేదు. చిచ్చుకాకి చేపల్ని ఆశగా చూస్తూ, అబ్బా, ఆ చేపల్ని చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది. ఒక్కొక్క చేప ఎంత లావుగా ఉందో చూడండి. ఫ్రీగా ఎవరైనా ఒక 10 చేపలు ఇస్తే ఈ ఇంటికెళ్ళి మంచి కారం మసాలా తట్టించి ఫ్రై చేసుకుని తినొచ్చు. అమ్మో, నీకెప్పుడూ ఫ్రీగా కావాలనే ఆశనా? మన దగ్గర డబ్బులున్నాయి కదా, వెళ్ళి మార్కెట్లో కొనుక్కోవచ్చు కదా. ఒరేయ్ సన్నాసి, మార్కెట్లో కొంటే కిలో చేపలు 100 రూపాయలు ఉంటాయి. అంత డబ్బులు పోసుకునే కంటే ఈ చెరువులో చేపలు వాటంతటా అవే ఎగిరి నా ఒడిలో పడితే ఎంత బాగుండు. దేవుడా, నాకు ఫ్రీగా చేపలు ప్రసాదించు తండ్రి. తుని పిచ్చుక నవ్వుతూ, నీ కకృతికి ఒక దండం చిచ్చు. చేపలు వాటంతటా అవే ఎగిరి నీ ఒడిలో పడతాయా ఏంటి? దేవుడు నీకు చేపల వర్షం కురిపిస్తాడా ఏంటి? కలలు కనడం ఆపి ప్రశాంతంగా కూర్చో. అలా వాళ్ళు నవ్వుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా వాతావరణం మారిపోతుంది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. చల్లటి గాలి కాస్త భయంకరమైన ఈదురుగాలిగా మారుతుంది. పక్షులన్నీ కంగారుగా పైకి చూస్తాయి. చోటు చిలుక భయంగా, ఏంటి తుని, హఠాత్తుగా ఎంత పెద్ద గాలి వస్తుంది? మబ్బులు కూడా చాలా నల్లగా అయిపోయాయి. వర్షం వచ్చేలా ఉంది. ఇది మామూలు గాలి వాడలాగా లేదు చోటు. అటు చూడండి, చెరువు మధ్యలో నీళ్లు గుండ్రంగా తిరుగుతున్నాయి. అది సుడిగుండం. పెద్ద టోర్నాడో వస్తుంది. ప్రాణాలు దక్కించుకోండి, పరిగెత్తండి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, నాకు భయమేస్తుందమ్మా. ఆ గాలి మనల్ని కూడా ఎగరేసుకుపోతుందేమో. ఏడవకు బుజ్జి, తొందరగా పదండి. అందరం వెళ్ళి ఆ పెద్ద మర్రి చెట్టు కిందకి వెళ్దాం. పక్షులన్నీ ప్రాణభయంతో చెట్టు కిందకి పరిగెత్తాయి. చెరువు మధ్యలో పెద్ద సుడిగుండం ఏర్పడి ఆ చెరువులో ఉన్న నీళ్లను, దానితో పాటు లోపలున్న వందలాది చేపలను ఆకాశంలోకి ఒక పైపులాగా లాగేస్తుంది. ఆ టోర్నాడో మెల్లిగా కదులుతూ గాలిలో ఊళ్ళోకి ప్రవేశిస్తుంది. గాలి తీవ్రతకి పక్షులన్నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్టు కిందుండి చూస్తూ ఉంటాయి. చిచ్చుకాకి వణుకుతూ, బాబాయ్, ఏంటి గాలివాన? ఆ చెరువులో నీళ్ళన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి ఏమిటి? అమ్మ, గట్టిగా పట్టుకో, మనం కూడా ఎగిరిపోయేలా ఉన్నాం. ఆ గాలివాన ఊళ్ళోకి వచ్చి సరిగ్గా చిచ్చుకాకి ఇంటిపైన ఆగిపోతుంది. ఆకాశంలోకి లాగబడిన ఆ చేపలన్నీ గాలి ఆగిపోవడంతో ఒక్కసారిగా చిచ్చుకాకి ఇంటిపైన వర్షంలాగా దబదబా రాలిపోతాయి. చిచ్చుకాకి ఇంటిపైన, ఇంటి ముందు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చేపలు కుప్పలు కుప్పలుగా పడతాయి. గాలివాన ఆగిపోయి మళ్ళీ మామూలు వాతావరణం వచ్చేస్తుంది. అబ్బా, మళ్ళీ గాలివాన ఆగిపోయింది. అందరూ బయటికి రండి. ఎవరికి ఏమీ ప్రమాదం జరగలేదు కదా? లేదు తుని, అందరూ క్షేమమే. కానీ అటు చూడండి, చిచ్చుకాకి ఇంటి వైపు చూడండి. చోటు చిలుక ఆశ్చర్యంగా, అమ్మ బాబోయ్, ఏంటిది? చిచ్చుకాకి ఇంటి పైన చేపలు కుప్పలుగా పడున్నాయి. ఆ గాలివాన చెరువులోని చేపల్ని తీసుకొనొచ్చి సరిగ్గా చిచ్చుకాకి ఇంటి పైన వేసిందేంటి? చిచ్చుకాకి ఎగురుకుంటూ తన ఇంటి దగ్గరికెళ్లి చూసి, యాహో, వావ్, చేపలు! నా ఇంటి నిండా చేపలు! దేవుడు నా మొర ఆలకించాడు, నాకు వరం ఇచ్చాడు. ఇది చేపల వర్షం. దేవుడా, నీకు 1,000 దండాలు. అమ్మో, ఇన్ని చేపలు మన ఇంటి పైన పడ్డాయేంటి? నాకైతే భయంగా ఉంది. ఇవన్నీ ఇంకా బతికే ఉండి గిలగల కొట్టుకుంటున్నాయి. భయం ఎందుకు రా సన్నాసి? ఇదంతా మన అదృష్టం. చూసావా తుని, దేవుడికి నా మీద ఎంత ప్రేమ ఉందో. నన్ను ధనవంతురాల్ని చేయడానికి డైరెక్ట్ గా చేపల వర్షం కురిపించాడు. తుని పిచ్చుక నవ్వుతూ, అదృష్టం కాదు చిచ్చు, అది టోర్నాడో కరెక్ట్ గా నీ ఇంటి పైకొచ్చి ఆగిపోయింది.
అందుకే ఆ చేపలన్నీ నీ ఇంటి పైన పడ్డాయి. అయినా ఇన్ని వందల చేపలు నువ్వు ఒక్కదానివే ఏం చేసుకుంటావు? చిచ్చు ఆంటీ, ఆ చేపలు చూస్తుంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం. మా అమ్మకు ఒక 2 చేపలు ఇస్తావా? అవునా అంటే నాకు కూడా ఒక పెద్ద చేప ఇవ్వు. మా అమ్మ ఫ్రై చేస్తుంది. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కదా, మాకు కూడా కొంచెం పెంచు. చిచ్చుకాకి కోపంగా అడ్డుపడుతూ ఆగండి పంచడమా? దేవుడు నా భక్తికి మెచ్చి నా ఇంటి పైన కురిపించాడు. ఇవి నా సొంతం. ఏ ఒక్కరికి ఒక్క చేప మొక్క కూడా ఇచ్చేదే లేదు. కావాలంటే వెళ్ళి ఆ దేవుణ్ణి అడగండి. ఏంటి చిచ్చుడి కకృతి? అన్ని వందల చేపలు మీరిద్దరు ఎలా తింటారు? ఒక్క రోజులో చెడిపోతాయి. కనీసం మన ఊరి పక్షులకు తలా 2 చేపలు ఇస్తే అందరూ కడుపు నిండా తింటారు కదా. దేవుడిచ్చింది అందరికి పంచాలి. పంచడానికి నేనేమైనా అన్నదానం చేస్తున్నానా? వీటిని నేను అమ్ముకుంటున్నాను. రేపు ఉదయాన్నే మన రచ్చబండ దగ్గర చిచ్చువారి ఫ్రీ చేపల మార్కెట్ పెడతాను. ఒక్కో చేప 50 రూపాయలు. ఎవరికి కావాలో రేపు వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. అంతవరకు ఒక చేపను కూడా ఎవరు ముట్టుకోవద్దు. చిచ్చి, నీకెంత చెప్పినా బుద్ధి రాదు చిచ్చు. ప్రాణం మీదకి వస్తే కానీ నీకు డబ్బులు పిచ్చి వదలదు. పదండి తుని, దాని దరిద్రం దానికే వదిలేద్దాం. అందరూ చిచ్చుకాకి పిసినారితనానికి తిట్టుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి ఆ చేపలన్నీ తన ఇంటి పైన పెరట్లో భద్రంగా దాచుకుని డబ్బులు లెక్క పెట్టుకునే కలలు కంటూ నిద్రపోతుంది. కానీ మరుసటి రోజు ఉదయం సూర్యుడు మండిపోతూ ఉదయిస్తుంది. ఎండాకాలం వేడికి ఒక్క రాత్రిలో బయటపడి ఉన్న ఆ చేపలన్నీ కుళ్ళిపోవడం మొదలవుతాయి. చిన్నుకాకి ముక్కు మూసుకుని లేస్తూ, అమ్మో అమ్మో, లే, ఏంటి ఈ భయంకరమైన వాసన? ఇల్లంతా కంపు కొడుతోంది. చిచ్చుకాకి ఆవలిస్తూ, ఏమిట్రా పొద్దున్నే వాసన అంటావు? అబ్బే చీ, ఏంటిది? మురుగు కాలువలాగా ఎంత గబ్బు వాసన వస్తుంది ఏంటి? ఎవరైనా నా ఇంటి ముందు చెత్త వేశారా ఏమిటి? చెత్త కాదమ్మా, ఆ చేపలు, రాత్రి పడిన చేపలన్నీ ఎండకు కుళ్ళిపోయాయి. ఇంటి పైన మొత్తం కంపు కొడుతుంది. నాకైతే వాంతులు వచ్చేలా ఉన్నాయి. చిచ్చుకాకి కంగారుగా బయటకెళ్లి చూస్తుంది. ఇంటి పైన కిందున్న చేపలన్నీ ఉబ్బిపోయి కుళ్ళిపోయి భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసన గాలికి ఊరంతా వ్యాపిస్తుంది. ఊరి పక్షులన్నీ ముక్కులు మూసుకుంటూ బయటకొస్తాయి. తుని పిచ్చుక ముక్కు మూసుకొని, అబ్బా ఏంటి చోటు ఈ వాసన? ఊపిరాడట్లేదు. ఎక్కడైనా జంతువు చచ్చిపోయిందా ఏమిటి? జంతువు కాదు తుని, ఆ చిచ్చుకాకి ఇంట్లో ఉన్న చేపలు కుళ్ళిపోయిన వాసనది. నిన్న దేవుడు ఫ్రీగా ఇచ్చాడని ఎవరికి పంచకుండా ఇంట్లో పెట్టుకుంది కదా, ఇప్పుడు అవన్నీ కుళ్ళిపోయి ఊరంతా కంపు కొడుతున్నాయి. మహిగ్రద్ద కోపంగా, పదండి వెళ్లి దాన్ని నిలదీద్దాం. కుళ్ళిన చేపల వాసనకి ఊళ్ళో రోగాలు వస్తాయి. అందరూ ముక్కులు మూసుకొని తలకి గుడ్డలు కట్టుకొని చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పటికే చిచ్చుకాకి తన చేపలు కుళ్ళిపోయాయని, ఇప్పుడు వాటిని ఎవరు కొనరని తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఈవే చిచ్చు, ఏంటి దుర్వాసన? ఊర్లో ఎవరూ ఇంట్లో కూర్చోలేకపోతున్నారు. ఆ చేపల్ని నిన్ననే అందరికి పంచి పెడితే అందరం తిని సంతోషించే వాళ్ళం కదా. అమ్ముకుని కోటీశ్వరరాళ్ళు అయిపోదామని అనుకున్నావు కదా, ఇప్పుడు అమ్ముకోపో. చిచ్చుకాకి ఏడుస్తూ, నన్ను క్షమించుతానే. ఈ ఎండకింత తొందరగా కుళ్ళిపోతాయి అనుకోలేదు. నా డబ్బులు పోయాయి. నా బిజినెస్ ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. నీ బిజినెస్ ప్లాన్ ఏమో కానీ ముందు ఆ కుళ్ళిన చేపలన్నీ తీసి ఎక్కడైనా దూరంగా పడే. మా ప్రాణాలు పోతున్నాయి ఈ వాసనకి. నేనెలా తీసేస్తాను చోటు? 100 చేపలున్నాయి. ఆ వాసన పీలిస్తే నాకే వాంతులు వస్తున్నాయి. నన్ను ఎవరైనా కాపాడండి. ఆ చేపల్ని మీరే తీసి పడేయండి. నేను కావాలంటే తలా 10 రూపాయలు ఇస్తాను. 10 రూపాయలా? నువ్వు వేలిచ్చినా ఆ కుళ్ళిన చేపల్ని మేము ముట్టుకోము. నీ కకృతికి నువ్వే అనుభవించు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ కుళ్ళిన చేపల వాసన పసిగట్టి పక్క ఊర్లో ఉన్న వీధి కుక్కలు, పిల్లులు గుంపులు గుంపులుగా ఆకలితో అరుచుకుంటూ చిచ్చుకాకి ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. బుజ్జి పిచ్చుక భయంగా చూస్తూ, అమ్మా అమ్మా, అటు చూడు, ఆ కుక్కలు పిల్లలు మన వైపే వస్తున్నాయి. వాటి కళ్ళు చూడు ఎంత భయంకరంగా ఉన్నాయో. బాబాయ్, ఒక 10 కుక్కలు 20 పిల్లలు వస్తున్నాయి. ప్రాణాలు దక్కించుకోండి. అందరూ ఎగిరి పైన చెట్ల మీద కూర్చోండి. ఆ పిల్లలు కుక్కలు ఆ కుళ్ళిన చేపల వాసనకే వస్తున్నాయి. చిచ్చు, తొందరగా చెట్టెక్కు. పక్షులన్నీ భయంతో ఎగిరి పక్కనే ఉన్న పెద్ద చెట్ల కొమ్మల మీద కూర్చుంటాయి. చిచ్చుకాకి చిన్నుకాకి కూడా భయంతో ఎగిరి ఒక కొమ్మ మీద వణుకుతూ కూర్చుంటారు. ఆ పిల్లులు కుక్కలు గట్టిగా ఆరుచుకుంటూ చిచ్చుకాకి ఇంటి మీదకి ఎగబడతాయి. ఒక కుక్క ఇంటిపైకి దూకి చేపలను పీక్కోవడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి చెట్టు మీద నుండి ఏడుస్తూ, అమ్మా, నా ఇల్లు, నా అందమైన ఇల్లు, ఆ కుక్కలు నా ఇంటి పైకప్పు పీకేస్తున్నాయి.
ఆ పిల్లలు నా ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నాయి. నా ఇల్లు నాశనం అయిపోయింది. హుషో హుషో వెళ్ళండ్రా బాబు. నేను ముందే చెప్పాను కదమ్మా, దేవుడిచ్చిన చేపల్ని అందరికీ పంచేద్దామని. నీ కకృతి వల్ల ఇప్పుడు చేపలు పోయాయి, ఇల్లు కూడా పోయింది. మనం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? తుని పిచ్చుక చెట్టు మీద నుండి నవ్వుతూ, ఎందుకు ఏడుస్తావు చిచ్చు? నువ్వు కుళ్ళిన చేపలు తీయడానికి మాకు 10 రూపాయలు ఇస్తానన్నావు. ఇప్పుడు ఆ పిల్లులు కుక్కలు ఫ్రీగా నీ ఇంటిని క్లీనింగ్ సర్వీస్ చేస్తున్నాయి కదా, సంతోషించు. అవును చిచ్చు, నీకు ఫ్రీ అంటే చాలా ఇష్టం కదా. దేవుడు ఫ్రీగా చేపలిచ్చాడు, ఇప్పుడు ఆ కుక్కలు నీ ఇంటిని ఫ్రీగా క్లీన్ చేస్తున్నాయి. ఎంత అదృష్టవంతురాలివి నువ్వు. ఎవరికైనా వాళ్ళ అర్హతకు మించి ఫ్రీగా వస్తే అది కష్టాలకే దారి తీస్తుంది చిచ్చు. ఆ చేపల్ని పంచుంటుంటే ఈ రోజు నీ ఇల్లు భద్రంగా ఉండేది. నీ పిసినారితనం కకృతి ఈ రోజు నీ కోపం ముంచాయి. చిచ్చుకాకి లెంపలేసుకుంటూ, నా తప్పు నాకు తెలిసి వచ్చింది మాహి గారు. అత్యాశకపోయి నా ఇల్లు నేనే నాశనం చేసుకున్నాను. ఇకపై ఎప్పుడు ఎవరికి ఫ్రీగా దొరికిన దాన్ని అమ్ముకోవాలని చూడను, నలుగురికి పంచి పెడతాను. దేవుడా నన్ను క్షమించు. ఆ కుక్కలు పిల్లలు పగలంతా చిచ్చుకాకి ఇంటిపైనున్న కుళ్ళిన చేపలన్నిటినీ తినేసి ఇంటిని నాశనం చేసి వెళ్లిపోతాయి. సాయంత్రం అయ్యాక పక్షులన్నీ కిందకి దిగుతాయి. చిచ్చుకాకి ఏడుస్తూ తన పగిలిపోయిన ఇంటిని చూసుకుంటుంది. తుని, చోటు, మహి జాలిపడి ఆ ఇంటిని మళ్లీ బాగు చేయడానికని సహాయం చేస్తారు. ఆ రోజుతో చిచ్చుకాకి అత్యాశ వల్ల ఎంత నష్టం వస్తుందో ప్రాక్టికల్ గా అర్థమవుతుంది.